ఆయన పుట్టినరోజు ఈరోజు. దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం, సంబరాలు జరుపుకుంటున్నారు. మరొక వైపు ఆయన ఆవేదనను కూడా వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోపం వచ్చినా, అభిమానం వచ్చినా, ప్రేమ వచ్చినా ఆయన దాచుకునే క్యారెక్టర్ కాదు, అందరిలాగా కాదు. అతను ఏదైనా సరే ముక్కు సూటిగా ముఖం మీదే మాట్లాడతారు. అది కొట్టినట్టుగా అన్నా, అభిమానించినట్లుగా అన్నా. ఆయన మొన్న మాట్లాడిన మాటల అంశం అండి. ఒక పక్క పుట్టినరోజు సంబరం అంటే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే వారం 10 రోజుల నుంచి సంబరాలు మొదలైపోతుంటాయి. వారోత్సవాలు జరుపుకుంటారు. అలా ఉంటుంది మెగా స్టార్ కన్నా, పవన్ కళ్యాణ్ గారి కన్నా. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి కానీ, లేకపోతే ఏ సినీ హీరోకి కానీ ఈ నీరాజనాలు ఉండవు అంటే అతిశయోక్తి కాదేమో. ఉంటారు, ఫ్యాన్స్ అందరికీ ఉంటారు. కానీ వీళ్ళకి ఉన్నది భక్తులు. నేను చాలాసార్లు చెప్పాను ఈ అంశం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సుగాలి ప్రీతి కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. సుగాలి ప్రీతి గారితో ఆయన గతంలో ఏ రకంగా దాని మీద ఫైట్ చేశాడో, అధికారంలో లేకపోయినా, అంత అవసరం లేకపోయినా, అంటే అవసరం ఉండాలి, లేకపోవడం అంటే నేను వేరే ఉద్దేశంతో అంటలేదు, కానీ ఒక బాధ్యతగా తీసుకున్నాడు. తన కుటుంబ సభ్యురాలికే ఏదైనా అన్యాయం జరిగితే ఏ రకంగా రెస్పాండ్ అవుతాడో అంతకంటే 2 రెట్లు ఎక్కువే ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటలు వెళ్ళి నేనున్నానన్న భరోసా. కానీ ఈరోజు ఏంటి, పళ్ళు కాసే చెట్టుకే రాళ్ళు పడతాయట. పళ్ళు ఎంత అమృతంగా ఉంటాయి, అది మనం కడుపు నింపుతుంది, ఆహ్లాదాన్ని అందిస్తుంది ఆ వృక్షం. కానీ మన స్వార్థం కోసం ఏం చేస్తామంటే దాన్ని రాయిచ్చి కొడతాం. అది తీపి పంచితే మనం దానికి కన్నీరు మిగిల్స్తాం. ఇదేం తత్వం, ఇదేం ఆలోచనలు. ఒక బిడ్డలాగా ఆయన నేనున్నానని భరోసా ఇచ్చి ఆ రోజు నిలబడ్డాడు ఆయన. కానీ ఈరోజు వాళ్ళ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆయన ఎంత ఎమోషనల్గా మాట్లాడాడో అది వినండి, ఆ వాయిస్ విన్న తర్వాత నేను మాట్లాడతాను ప్లీజ్. సుగాలి ప్రీతి ఇష్యూ, పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయంట. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరిగితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకు సరదాన 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు, మా దగ్గర నుంచి వెళ్ళింది, కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో, నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఇందులో పవన్ కళ్యాణ్ గారిని తప్పు పడ్డానికి ఏముందన్నది ఒకసారి ఆలోచించుకోవాలి అన్నది ఆయన ఆవేదన. ఇప్పుడు అధికారంలో వాళ్ళు లేరు, సరే అధికారంలో ఉన్న వాళ్ళన్నా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు యాక్షన్ తీసుకుంటారు. అది పోలీసులకు వెళ్ళిపోద్ది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ కోర్టులు చూసుకోవాలి, ఎవరికి శిక్షలు పడతాయి ఏంటన్నది. ఎంక్వైరీ దానికి వెయ్యాలి, సిబిఐ వేశారు, వాళ్ళు రిపోర్టులు తయారు చేశారు, అప్పటికే అన్ని రూపం ఆపేశారు, కాలగర్భంలో కలిపేశారు అని. సుగాలి ప్రీతి మరణం అన్నది చాలా దారుణం. ఏ బిడ్డకి ఆ పరిస్థితి రాకూడదు. ఎంత నరకాన్ని అనుభవించుంటుందో అది ఎవరు కూడా హర్షించరు, ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు. కానీ అది నిగ్గు తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం ఒక కమిటీ వేయగలదు,
ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వగలదు, లేకపోతే ఒక జీవో పాస్ చేయగలదు. చేయాల్సిందంతా ఎవరు? తర్వాత ఎక్కడ ఫాలో అప్ చేయాలి? మనం ఏదైనా ఒకరికి చేయాలి అనుకుంటే అది చేసేసిన తర్వాత అక్కడి నుంచి అది ఎలా వెళ్తున్నది అన్నది వాళ్ళు చూసుకోవాలి. ఒక బాధ్యత. నాకు ఓ బాధ్యత అప్పచెప్పారు, నేను ఇక్కడి వరకు చేసి వెళ్తాను, తర్వాత దాన్ని వేరే వాళ్ళు చేయాలి, అది అందిపుచ్చుకోవాలి. నా బాధ్యత ఇక్కడి వరకే, ఇది నేను ఎలా చేశాను, సక్రమంగా చేశానా, చేయలేదా, అది మన మనస్సాక్షికి మనం ఆలోచించుకోవాలి. ఎంతవరకు దాని రిజల్ట్ వచ్చిందన్నది చూడాలి. అంతవరకు మనం ఫైట్ చేయాలి. ఈ 1 అవరు దీనికి సంబంధించి నాకు ఒక వర్క్, ఈ వర్క్ నేను చూస్తాను, సజావుగా చేయడానికి చూస్తాను, ఛానల్ ముందుకు తీసుకువెళ్ళే విధంగా చూస్తాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా ఈ డిబేట్ అవని ఏ వర్క్ అయినా సరే. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను చేసే డిబేట్ కాబట్టి నేను దీనికోసం చెప్తున్నాను. సో బాగోవాలనే చేస్తాం. సో దీని తర్వాత వచ్చిన వాళ్ళు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళితే సక్సెస్ అన్నది ఉంటుంది అన్ని వైపుల నుంచి కూడా. గవర్నమెంట్ ఒకరికి అప్పచెప్పింది ఒక పని, ప్రతిరోజు గవర్నమెంట్ వెళ్ళి చూసుకోదు కదా, ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ అధికారులు రోజు మారే పరిస్థితి ఉండదు కదా. వీళ్ళు 5 సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చింది పదవి. సో అది కంటిన్యూషను ఎక్కడో దెబ్బతింది. చాలా పెద్ద తలకాయలు ఉన్నాయేమో. సాక్ష్యాధారాలు రూపుమాపిన తర్వాత ఎవరు దాన్ని బాధ్యులు చేయాలి? పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారా? 2014లో ఆయన అధికారంలో ఉన్నారు, 2019లో ఆయన అధికారంలో ఉన్నాడా? అయినా ఆయన వెళ్ళాడు, ఆయన తగిన సాయం చేశాడు, నిలబడ్డాడు. ఈరోజు ఆయన ఏదో తప్పు చేసినట్లుగా మాట్లాడే పరిస్థితికి వచ్చేసారు. అంటే చేసిన వాళ్ళు కూడా తర్వాత కాలంలో ఇలా చేస్తే మనకెందుకులే తిరిగి అనిపించుకోవడం అనే స్టేజ్కి ఎవరికి రాకూడదన్నది ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుగాలి ప్రీతి గారి తండ్రులకి ఏమి ఇచ్చినా సరే ఆ బిడ్డనైతే తిరిగి తీసుకురాలేరు. ఏ పార్టీలో ఉన్నాయండి, ఎవరైనా మేము ఉన్నామన్న భరోసా ఇస్తున్నారు, ఓదార్పు ఇస్తున్నారు, అంతవరకు చేయగలరు. ఆర్థిక సహాయం ఉన్నవాళ్ళు చేస్తారు, అంతకు మించి చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఇది ఎక్కడ ఆగిందో తెలియదు, ఎక్కడికి మొదలవుతుందో తెలియదు, మళ్ళీ ఏ కమిటీ వేయాలో తెలియదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నేను ముందు చెప్పినట్లుగా మొత్తం మాఫీ చేసేసారు, అది కాలగర్భంలో కలిపేశారు. అతి దుర్మార్గం, అతి అన్యాయం. కానీ ఆవిడ కోసం పోరాడుతూనే ఉంటాయి కొన్ని శక్తులు. బయటికి చెప్పకపోయినా ఆయన ఆవేదన అయితే వ్యక్తం చేశాడు, కానీ ఆయన ఏమో అలా వదిలే పరిస్థితి ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు అన్యాయం చేశారో, పవన్ కళ్యాణ్ గారు మాకు చేయలేదు అనే బాధని ఆయన మనసు చివుక్కు అనిపించింది. ఎందుకంటే అలాంటి వాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు ఏదైనా ఒక సహాయం చేయాలైనా, వేరే దగ్గరికి వెళ్ళాలన్నా కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకులకో, లేకపోతే ఎవరైనా ఏ నాయకులు అవనియండి, అది ఏ పార్టీ వాళ్ళు అవనియండి, ఇలాంటి వాటి మీద స్పందించేవారు, కౌలు రైతులు అవనియండి, ఇలాంటి వాటి మీద స్పందించే హృదయాలకి ఇబ్బంది కలిగిస్తే మిగతా వాళ్ళకి ఆ ఫలాలు దక్కవు. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సుగాలి ప్రీతి గారు తల్లి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆలోచించాలి. మీ బాధను ఎవరు కూడా పోడ్చలేంది, అదందరూ ఒప్పుకున్న అంశమే. కానీ అది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరి చేతుల్లో ఉంది, ఎక్కడ ఆగిందన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది. మళ్ళీ సిబిఐని రప్పించాలా? సిబిఐ రిపోర్ట్లు ఏమైనాయి? అసలు ఏమీ లేవంటున్నారు, ఆధారాలు దొరకట్లేదు అంటున్నారు. దాని నుంచి ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎవరిని బాధ్యులు చేయాలి దానికి? సో అది ఇబ్బందికర పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అయితే దీన్ని వదలరు, పైకి అన్నప్పటికీ కూడా. నా మీదే రాళ్ళు వేశారని ఆయన బాధపడ్డాడు, కానీ వదిలే పరిస్థితి అయితే ఉండదు. ఆవిడకి న్యాయం చేయడానికి చూస్తారు. ఇంకా మరొక విషయం, సవాళ్ళ పర్వం. మామూలుగా సవాళ్ళు విసురుకోవట్లేదు. ఏడాదిన్నర ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే సవాళ్ళు. అసెంబ్లీకి వస్తావా దమ్ముంటే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రత్యేక హోదాని ఎప్పుడో కాలగర్భంలో కల్పించారు ఎవరికాళ్ళు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తప్పించి మేమెందుకు వస్తామని చెప్పి సజ్జలు